వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీత 242వ భాగము 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగము 53వ శ్లోకము. నాహం వేదైర్న తపసా నాదానేన చేజ్యయా శక్య ఏవం విధో ద్రష్టుం దృష్టవానసి మాం యథా. నీవు గాంచిన నా చతుర్భుజ రూపమును దర్శించుటకు వేద పఠనములచే గాని తపశ్చర్యలచే గాని దానములచే గాని యజ్ఞకర్మలచే గాని శక్యం కాదు. వేద పారాయణాది సాధనాలు ఇతర పరిమితమైన దేవతానుగ్రహాలను మాత్రమే సంపాదించగలవు గాని ఈ ఈశ్వరాత్మకమైన విరాట్ రూప సాక్షాత్కార విషయంలో మాత్రం అవి నిరర్ధకాలు అని భగవానుడు నిష్కర్షగా చెప్తున్నారు. మరైతే విశ్వరూప సందర్శనానికి సాధనోపాయమే లేదా అనే ప్రశ్నకు భగవానుడు సమాధానం చెప్తున్నారు. 54వ శ్లోకము. భక్త్యా త్వనన్యయా శక్య అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుంచ తత్వేన ప్రవేష్టుంచ పరంతప. కానీ ఓ పరంతప, అర్జున, ఇట్టి నా చతుర్భుజ రూపమును ప్రత్యక్షంగా చూచుటకును తత్వజ్ఞానమును పొందుటకును అందు ఏకీభావ స్థితి అందుటకును కేవలం అనన్య భక్తి ద్వారా మాత్రమే సాధ్యమగును. సందేహాలు అనే శత్రువులను జయించే ఓ అర్జున, ఇలాంటి విశ్వరూపాన్ని కేవలం పైపైన దర్శించడం చాలదు. ముందు దాన్ని గురించి యథార్థంగా తెలుసుకోవాలి. తరువాత దాన్ని యథార్థంగా చూడాలి. తరువాత యథార్థంగా ఏకీభావాన్ని పొందాలి. ఈ మూడింటికి కూడా ఒకటే ఉపాయం, అదే ఇతర స్పర్శ లేని అనన్యభక్తి. జ్ఞాతుం ద్రష్టుం ప్రవేష్టుం. అర్జునుడు విశ్వరూపాన్ని గురించిన శాస్త్రీయమైన యథార్థమైన అవగాహనను పెంచుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు భగవద్ అనుగ్రహంతో దాన్ని మనోనేత్రం ద్వారా దర్శించాడు. అర్జునుడు విరాట్ రూపం ద్వారా ఈశ్వరతత్వ శుద్ధ చైతన్య తత్వాలను అందుకోవలసి ఉంది. అదే ప్రవేశం, ప్రవేశించుట, ఏకీభావాన్ని పొందటం. విరాట్ ఈశ్వర శుద్ధ చైతన్య తత్వాలను అందుకోవటం కోసం వేరే వేరే సాధన ప్రక్రియలేవీ ఉండవని, అన్నీ కలిపి అనన్య భక్తి అనే ప్రక్రియ మాత్రమే ఉంది అని భగవానుడు చెప్తున్నారు. 55వ శ్లోకము. మత్కర్మ కృన్మత్పరమో మద్భక్తః సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యస్స మామేతి పాండవ. అర్జున, కర్తవ్య కర్మలను అన్నింటినీ నాకే అర్పించువాడును, మత్పరాయణుడును, నా యందు భక్తి శ్రద్ధలు గలవాడును, ప్రాపంచిక విషయముల యందు ఆసక్తి లేనివాడును, ఏ ప్రాణి యందును ఏమాత్రము వైరభావము లేనివాడును అయిన అనన్య పరమ భక్తుడు మాత్రమే నన్ను పొందగలడు అని కృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్తున్నారు. సర్వత్రా భగవద్భావం ఉండటం వలన అతనికి మహాపరాధుల విషయమున కూడా వైరభావం ఉండదు. ఇక ఇతరుల విషయంలో చెప్పవలసిన పని లేదు. కృష్ణ పరమాత్మ ఇక్కడ ఎవరైతే ఇట్టి మహోన్నత గుణములను అవలంబిస్తారో వారు మోక్షభాగులు కాగలరు అని స్పష్టంగా చెప్తున్నారు. ఏ పని చేసినా పరమాత్మ కోసమే చేయాలి. పొందవలసిన అంతిమ గమ్యం పరమాత్మ మాత్రమే కావాలి. పరమాత్మ మీద అవ్యాజమైన ప్రీతితో సంకీర్తన, పూజనాది రూపమైన ఆచరణాత్మకమైన భక్తిని కలిగి ఉండాలి. ఎంత ఘోరమైన అపకారం జరిగినా కూడా అతనికి ఏ జీవి మీద కూడా వైరం ఉండకూడదు. లౌకికమైన ఏ పదార్థం మీద కానీ ఏ జీవి మీద కానీ
మమతాది రూపమైన స్నేహం పనికిరాదు. ఏ పని చేసినా పరమాత్మ కోసం మాత్రమే చేసేయాలి అని విశేషంగా తెలుస్తోంది. ఈ విధంగా పూర్వం చెప్పిన అనేక అంశాలను, జ్ఞానయోగ, కర్మయోగ, భక్తి యోగాలను ఒకే చోటుకు చేర్చి తన విశ్వరూప ప్రదర్శన తరువాత మోక్ష సాధనోపాయ విశ్వరూపంగా భగవానుడు ఈ సాధనా పంచశీలను మనకు ప్రసాదిస్తూ ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నారు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విశ్వరూప సందర్శన యోగో నామ ఏకాదశోऽధ్యాయः. శుభం భూయాత్. శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. భగవద్ అనుగ్రహంతో మరికొంత భాగం రేపు తెలుసుకుందాం.